దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి కొలువైన ప్రాంతంలో భద్రాచలంలో అక్రమ నిర్మాణాలు భారీగా పెరుగుతున్నాయి. గిరిజన ప్రజల ప్రాంతంగా ఎస్టీ నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతం గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి మేళవింపుతో రామయ్య సేవలతో కలకలలాడుతూ ఉండేది. కానీ ప్రస్తుతం భద్రాద్రిలో ఆ పరిస్థితి కనుమరుగయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో వలస వచ్చిన గిరిజనేతరులు అక్రమ నిర్మాణాలు చేపట్టి స్థానిక గిరిజన ప్రజలను రామయ్యకే దూరం చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. గతంలో గిరిజనులు ఏ పనిని మొదలుపెట్టినా పనులకు వెళ్లే ముందు రాముల వారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా ఉండేది. రామాలయం మాడవీధులని గిరిజనుల సందడి కనపడేది. కానీ రాను రాను ఆ ప్రాంతమంతా అక్రమ నిర్మాణాలు జరిగాయనే వాదనలు వినిపిస్తున్నాయి. దేవాలయానికి వెళ్లే భక్తులకు దారి కూడా లేకుండా, వందల సంఖ్యలో ఎటువంటి అనుమతులు లేకుండా బిల్డింగ్లు ఏర్పాటు చేసుకుని రాజకీయ నాయకుల అండదండలతో లాడ్జిలు, సత్రాలు, రెస్టారెంట్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలోనే రామాలయానికి వెళ్లే దారిలో ఉన్న శ్రీపతి ఆలయం 6 అంతస్తుల బిల్డింగ్ కూలడం, ప్రమాదంలో 2 మృతి చెందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎటువంటి అనుమతులు లేకుండా ట్రస్ట్ పేరుతో రాజకీయ పలుకుబడితో అక్రమ నిర్మాణం చేసి అమాయక కూలీల చావుకు భవన యజమాని శ్రీపతి శ్రీనివాస్ కారణమయ్యారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లకు పైబడ్డ ఇంటిపై 6 ఫ్లోర్లు స్లాబ్లు వేస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. 120కు పైగా అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే కేవలం 24 నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో స్నేహంగా మెలుగుతూ హోటల్స్, రెస్టారెంట్లు, లాడ్జిలు, హాస్పిటల్స్ ఇలా పలు వ్యాపార సముదాయాలన్నీ అక్రమంగా నిర్మించడంతో భద్రాచలం ఇప్పుడు డేంజరస్ లివింగ్ ప్రాంతంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. భద్రాద్రిలో ప్రస్తుతం శ్రీపతి నిలయంతో పాటు పలు చోట్లలో 70కి పైగా డ్రైనేజీలపై, పాత భవనాలపై అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారని, దీనిపై ఉన్నతాధికారులు కలగజేసుకుని వాటిని తొలగించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో చట్టాన్ని ఉల్లంఘించి స్థానికేతలు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. రామయ్య సన్నిధికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక భావన కలిగేలా ప్రభుత్వమే ఆయా భూముల్లో అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. ఇక ప్రభుత్వం అధికారులు భద్రాద్రిలోని అక్రమ కట్టడాలపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఆ నియోజకవర్గంలోని కట్టడాలకు అనుమతులు ఉండవు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే బెదిరింపుల పర్వం కొనసాగుతుంది. ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతూ స్థానికేతరులు పెట్రోలు పోతున్న వైనంతో గిరిజన ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.